ఉన్నది. ముచ్చుమర్రి ప్రాంతంలో ఒక బాలిక ఈ నెల 7వ తారీఖున 10 గంటలకు ఆడుకునేందుకు ఇంటి బయటకు వస్తే ఆ బాలికని రేప్ చేసి తరువాత మర్డర్ చేసి తునాతునకలు చేసి కృష్ణలో పడేశాడనేటువంటి కథను వినిపిస్తా ఉన్నది. పోలీసు వారు దానిలో ఏం చేశారు? ఇంతవరకు శవాన్ని కానీ ఆ ఆచూకీ కానీ కనిపెట్టగలిగారా? ఎందుకు కనిపెట్టలేకపోయారని అడుగుతా ఉన్నా ఈ పోలీస్ వ్యవస్థని. హోంమంత్రి గారిని అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. ఇదంతా పోయి నిన్న చాలా చిత్రమైన విషయం ఏంటంటే, ఒక కుర్రవాడిని దురదృష్టవశాత్తు మరి అతను తీసుకొచ్చారు. వాడు అనుమానితుడని వాడు ఎరగొట్టారు. పోలీస్ స్టేషన్ చనిపోయాడు. అతని మీద గాయాలు ఉన్నాయి. ఇది నేను చెప్తున్నటువంటి అంశం కాదు. ఇది పోలీసుల విచారణలో వ్యక్తి మృతి. ఇది ఈనాడులో వచ్చింది, వారి పత్రికలో. పోలీస్ విచారణలో వ్యక్తి మృతి. పోలీసు విచారిస్తుండగా ఆ వ్యక్తిని కొడితే ఆ వ్యక్తి మరణించినటువంటి సందర్భం. లాకప్ డెత్. దళితుడు అతను. పైగా లాకప్ డెత్ చేస్తే దాన్ని మసిపూసి మారేడికాయ చేసేసి అంతటితో క్లోజ్ చేసేసి దహనం చేసేసి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ హత్య. దీని మీద న్యాయ విచారణ జరపవలసినటువంటి బాధ్యత ఉన్నది. నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అనుమానితుడిని తీసుకొచ్చి ఇష్టం వచ్చిన కాబట్టి అతన్ని మరణానికి కారణమైనటువంటి పోలీసు వ్యవస్థ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలి, విచారణ జరపాలి. అదేం లేదు, మసిపూసి మారేడికాయ చేసేసి పక్కకు తోసేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, దళిత సంఘాలకు కానీ, పౌర హక్కులకు సంబంధించిన వారు కానీ, సివిల్ రైట్స్కి సంబంధించిన వారు కానీ దీని మీద ఫైట్ చేయాలి, న్యాయ పోరాటం చేయాలి. అవసరమైతే కోర్టుకు వెళ్ళి ఈ లాకప్ డెత్ మీద విచారణ జరపవలసినటువంటి బాధ్యత సమాజానికి కూడా ఉంది, న్యాయ వ్యవస్థ కూడా ఉందని ఈ సందర్భంగా మనం వచ్చిన. అవసరమైతే న్యాయ వ్యవస్థ సుమోటివ్గా కూడా తీసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. సుమోటివ్గా కూడా తీసుకొని విచారణ జరిపేటటువంటి కార్యక్రమం చేస్తే పోలీసు లాకప్ డెత్లు తగ్గుతాయి. నిందితుని తీసుకోవటం, లాకప్లో పెట్టడం, కొట్టడం, వాడు చచ్చిపోయేదా కొట్టడం, వాడు నేరం ఒప్పుకోమనడం, ఈ ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. దీని మీద హోంమంత్రి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది అనేది ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాను. ఇంకా 3వ విషయానికి వెళ్ళినప్పుడు